పాండురంగా, నువ్వు చాలాసేపు నీళ్ళల్లో ఉన్నావు కదా, నీకు బాగా చలేస్తూ ఉంటుంది కదా. ఇలా చూడు పాండురంగా, ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. బయటంతా చలిగాలి, నీ చెవుల్లోకి గాలి పోకూడదు. అసలే బాగా తడిచిపోయావు. ఇప్పుడు చలిగాలి వెళ్తే ఆ తర్వాత జలుబు చేస్తుంది. ఆ విధంగా జరగకూడదు కదా. అందుకే నువ్వు ఈ వస్త్రాన్ని తీయకూడదంటే తీయకూడదు. తీసి కింద పడేస్తే నేను ఊరుకోను. అర్థమైందా? పాండురంగా, ఇటు చూడు, నీకోసం నేను ఔషధం తెచ్చాను. నీ నుదుటి మీద మెల్లగా రాస్తాను. ఇది నెమ్ముని లాగేస్తుంది. రుక్మిణి తల్లి, ఈరోజు పాండురంగడికి నువ్వు వేడి వేడి పాలల్లో పసుపు వేసివ్వు. ఇస్తావు కదా? స్వామి, ఏంటి మీకు చలేస్తోందా? లేదు లేదు, నాకెందుకు చలేస్తుంది దేవి. అదేంటంటే నాకు చల్లని గాలి పీల్చడం అంటే చాలా ఇష్టం. కానీ దేవి, సక్కుబాయి ఆదేశాన్ని నేనెలా తిరస్కరించగలను? చిన్నారి సక్కుబాయి నన్ను ఆదేశించింది, నా చెవుల్లోకి గాలి పోకూడదట. ఏమైంది దేవి? స్వామి, నన్ను క్షమించండి. నాకా నాగోజు మీద విపరీతమైన కోపం వచ్చింది. వాడి క్రూరత్వానికి హద్దులు లేకుండా పోయాయి. స్వామి, సక్కు చాలా చిన్న పిల్ల, అమాయకురాలు. కాని తన దైవభక్తి మాత్రం చాలా బలంగా, దృఢంగా ఉంది. ఇది ఆ నాగోజీ సహించలేకపోతున్నాడు. ఈ దుష్ట రాక్షసుడు ఆ సక్కుని అగ్నిశుద్ధి పేరుతో దహనం చేయబోయాడు. ఇంకా నరమృగం గుహలోకి పంపించాడు. ఈ రోజు తనని జలసమాధి చేశాడు. వాడెందుకిలా చేస్తున్నాడు? వీడు మనిషే కాడు, రాక్షసుడు, రాక్షసుడు. వాడి పాపాల చిట్టాన్ని నిండిపోయినప్పటికీ వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, నేరాలు అఘాయిత్యాలు చేస్తున్నాడు. శాంతించు దేవి, శాంతించు. నాగోజీ ఫలితం అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. త్వరలోనే వాడి పాపం పండే రోజు వస్తుంది. ఓర్పుగా ఉండు దేవి. సజ్జనులకి విజయం దక్కిన రోజు పాపాత్ములు శిక్ష అనుభవిస్తారు. అరే దేవి, నాగోజీకి శిక్ష పడుతుందని చెప్పినా కూడా నువ్వు అలిగి వెళ్ళిపోతే ఎలా? చిన్నారి సక్కు ఆదేశం ఇచ్చింది మీకు మాత్రమే కాదు, నాకు ఇచ్చింది. ఆ బంగారు తల్లి కోసం మీరు తలకి వస్త్రం చుట్టుకుని కూర్చున్నారు. నాకిచ్చిన ఆదేశం వేడి వేడి పాలల్లో చిటికెడు పసుపేసి మీకిమ్మంది. తీసుకొస్తాను, పసుపు పాలు తీసుకొస్తాను. ఏవండి, ఏమైందండి? మీ కళ్ళల్లో కన్నీరేంటి? తప్పు తెలుసుకున్నాను. మరి పశ్చాత్తాపంతో కన్నీరు రావడం సహజమే కదా. ఏ మనిషైనా తన తప్పుని తెలుసుకున్నాడు అంటే మరు నిమిషం క్షమాపణ కోరి తీరాలి. మరి క్షమాపణలు అందుకునే వ్యక్తి చిన్నవాడవ్వచ్చు లేదా పెద్దవాడవ్వచ్చు, కానీ క్షమాపణ కోరాల్సిందే. నిజమే కదా? ఏమండి, తప్పెవరు చేశారు? ఎవరికి క్షమాపణ చెప్పాలి?
నేను తప్పు చేశాను. తప్పనిసరిగా నేను నీకు క్షమాపణ చెప్పాల్సిందే సక్కు. నన్ను క్షమించు సక్కు. ఏమండి, ఏమిటండి ఇదంతా? మీరెందుకు నాకు క్షమాపణ చెప్తున్నారు?